హలో ఎవ్రీవన్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. సమంత గారికి సంబంధించిన ఒక ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. సార్ ఏంటి సార్, సమంత గారి మేనేజర్ని అనసూయ గారు తీసేయడం ఏంటి అండ్ ఈ వార్త ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది. దీంట్లో అసలు అంతగా ఏముంది? మీరు అన్నట్టు సమంత గారి విషయం అంటే ప్రతిదీ వైరల్. ఎందుకంటే ఆవిడ రీసెంట్గా రాజు నిడమాలు ఎవరో ఉన్నారు కదా, ఆయనతో దీపావళి సెలబ్రేట్ చేసుకుందంట. ఆవిడ కుటుంబ సభ్యులతో ఆవిడ థ్యాంక్స్ చెప్పింది. ఏంటి వీటితో సన్నిహితంగా ఉంది, చైతన్యకు దూరం అయిన తర్వాత వీడికి దగ్గర అయిందా, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా, వీళ్ళిద్దరు కలిసి తిరుపతిలో ఎట్లా ఈ పని పాట లేని వాళ్ళే మాట్లాడతారేమో అనిపిస్తుంటుంది. అసలు మనం అనవసరంగా వాళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నామేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ సమంత మేనేజర్ ఎవరైతే మహేంద్ర అని ఎవరో ఉన్నారంట, ఆయన నాగ చైతన్యతో సమంత గారు కలిసి ఉన్నప్పుడు ఇద్దరికి ఆయనే మేనేజర్గా ఉండేవాడు. మేనేజర్ పనులు అంటే తెలిసిందే కదా, ఇప్పుడు వాళ్ళు డేట్స్ అవి చూసుకోవడము, ఎవరైనా వాళ్ళకి ఇప్పుడు హీరో కానీ హీరోయిన్కి కానీ ముందు పలానా సినిమా స్టోరీ, పలానా దర్శకుడు కలవాలనుకుంటున్నారు, పలానా ప్రొడ్యూసర్ అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మేనేజర్ ద్వారా సంప్రదిస్తారు. బాబు ప్రొడ్యూసర్ అంటే, ఏమ్మా మీ హీరో గారు ఎక్కడ ఏంటి ఒకసారి రమ్మని చెప్పమ్మా, సరే సరే అని డైరెక్ట్గా హీరో గారికి చెప్పరు. బట్ చనువు ఉందంటే డైరెక్ట్ ప్రొడ్యూసరే మాట్లాడతారు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళే దర్శకులకి డైరెక్ట్గా మాట్లాడతారు. వాళ్ళు పెద్దగా మేనేజర్ అవి పెట్టుకుంటారని నేను అనుకోను. బట్ వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చేసారు. ఎందుకంటే ఎంత ఇదంటే చూసా, మంత్రి గారు వచ్చినప్పుడు సైడ్ వాళ్ళు ఉంటారు, జరగండి 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 పక్క వెళ్ళండి, సార్ వస్తున్నారు పక్క వెళ్ళండి, సార్ వస్తున్నారు జ్యూస్ తీసుకురండి, సార్ వస్తున్నారు సాల్వ్ కప్పండి, ఇట్లాంటి బిల్డప్స్ అన్ని ఇస్తుంటారు అనమాట. సో అట్లా ఒక మేనేజర్ వ్యవస్థ లాంటి ఒకటి ఉంటుంది. వాళ్ళు వీళ్ళకి సంప్రదించి ప్రతిదీ కూడా వాళ్ళ కాల్స్ అటెండ్ చేయాలని డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మేనేజర్ అనేవాడు సరైనోడైతే ఆ స్టార్డమ్ పెరగడంలో కూడా వీడు కొంత కీలక పాత్ర పోషిస్తాడు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్లు వచ్చేసాడు పర్వాలేదు, కానీ ఒకప్పుడు చాలా కీ రోల్ ఉండేది. వాడిని నమ్ముకొని గుడ్డిగా నమ్ముకున్నా కూడా ఒక్కసారి బొక్కబోర్లా పడిన హీరోలు కూడా ఉన్నారు కొంతమంది. బట్ ఇప్పుడు మేనేజర్లు అలా లేరు మ్యాక్సిమం. బట్ వాళ్ళు అన్ని వాళ్ళ యొక్క డేట్స్, వాళ్ళ టైమింగ్స్, వాళ్ళ షెడ్యూల్, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఈరోజు ఉదయం 3 ప్రాజెక్టులు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఈ స్టూడియోలో ఒక ఉదయం ప్రాజెక్టు, నైట్ ఆ స్టూడియో, అన్ని ఆ డేట్స్ చూసుకోవడం. అంటే లైక్ ఒక పర్సనల్ సెక్రటరీ అనుకోండి, ఆల్మోస్ట్ పర్సనల్ సెక్రటరీ కన్నా కొంచెం ఎక్కువ కూడా ఉండడు కాకపోయినా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ రెమ్యునరేషన్ కూడా కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద మేనేజర్లు అప్పుడప్పుడు వస్తున్న హీరోలకి అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళైతే వాళ్ళే మాట్లాడుకుంటారు ప్రాబ్లం. సో అలాగా సమంత గారు ఏదైతే నాగ చైతన్యతో ఉన్నప్పుడు ఆ మేనేజర్ ఉన్నారు, ఇప్పుడు ఆవిడ విడిపోయిన తర్వాత ఆ మేనేజర్ ఇప్పుడు లేరు. సో రీసెంట్గా అదే మేనేజరు మన యాంకర్ కమ్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్స్ అనసూయ. ఎందుకంటే రంగస్థలంలో అత్తగా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. సో ఆవిడ మంచి యాక్ట్రెస్, మంచి యాంకర్ కూడా. కాకపోతే ఆమె కూడా ఏదో పర్సనల్ వర్క్ ఇది అవ్వడం వల్ల ఏ మేనేజర్ అయితే గతంలో సమంత గారికి చేశారో అదే మేనేజర్ ఈవిడికి చేయడం, ఈవిడ కొన్ని పర్సనల్ వర్క్స్ మేబీ నచ్చలేకో, లేదంటే వేరే తనే చూసుకుంటుందో అనుకున్నాం, లేదా తన వాళ్ళ హస్బెండ్ భరద్వాజ్ ఎవరు ఉంటారు ఆయన చూసుకుంటాడో వేరే ఉద్దేశంతో మహేంద్ర అనే మేనేజర్ని ఆవిడ కూడా పక్కన పెట్టిందంట. సో దీనికి ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందంటే, సమంత ఏదైతే పీక్ పడేసిందో ఈవిడ కూడా పీక్ పడేసింది. ఇట్లా చేయడం వల్ల రేపొద్దున మహేంద్ర అనే మేనేజర్ కూడా చెడ్డ పేరు కదా. వాళ్ళేదో పర్సనల్ రీజన్స్తో సార్ ఇంకా నేను వద్దులేండి, నాకు ప్రాజెక్ట్స్ కూడా అని లేవు, నేను అంత అమౌంట్ మీకు శాలరీ పే చేసుకోలేను, ఎందుకంటే వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళు కూడా కొంత పే చేయాలి కదా వీళ్ళు ఆర్టిస్టులు. అలానో లేదంటే ఇతర కారణాల వల్ల, లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరిని పెట్టుకోవడానికి ఈయన తప్పించడానికి రకరకాలుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈయనకి అరే సమంత గారు తీసేశారు, ఇక్కడ అనసూయ గారు తీసేశారంటే ఆ మేనేజర్కి చెడ్డ పేరు వస్తుంది. ఆయన కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. బట్ ఇండస్ట్రీలో అని కామన్. ఇప్పుడు రాజా రవీంద్ర ఉన్నారు, అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మంచి ఆర్టిస్టు. బట్ చాలామంది యంగ్ హీరోస్కి రాజా రవీంద్ర గారు మాకు మంచి గైడెన్స్తో కూడిన మేనేజర్ అంట. అంటే కథ జస్టిఫై చేయడం కూడా ఆ హీరో రేంజ్కి తగ్గట్టుగా ఇదైతే ఒక మోస్తరుగా ఆడుతుంది అని చేస్తాడు. అందులో మ్యాక్సిమం ఈయన కూడా ఒక పాత్ర యాక్ట్ చేస్తాడంట రాజా రవీంద్ర. ఎందుకంటే రాజ్ తరుణ్ లాంటి కొంతమంది యంగ్స్టర్ స్టార్లకి రాజా రవీంద్ర గారు మంచి మేనేజర్గా కూడా చేశాడు. విన్నాను చాలా సందర్భాల్లో. మేబీ ఇప్పుడు ఆయన చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఈవెన్ రవితేజ గారు డేట్స్ కూడా మొదట్లో చూసుకునేవారని, ఆయన చూసుకుంటే ఆయన హ్యాండ్ మంచి. ఇప్పుడు ఇంకోటి కూడా ఇండస్ట్రీలో
మంచి హ్యాండ్ అయితే ఆయన మేనేజర్గా చూస్తే మంచి హ్యాండ్ రైజ్ అవుతుంది, ఆయన పరిచయాలు ఎక్కువ, మంచి మంచి ఆఫర్స్ ఇప్పిస్తాడు, మంచి మంచి కొత్త కొత్త ప్రొడ్యూసర్లు దర్శకులతో పాటు కల్పిస్తాడు, ఆయన ఉంటే మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉంటాయి సార్. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు సో ఫుల్ గా అంటే సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, ఏం చెప్తారు సార్? ఇలాంటివి కూడా హైలైట్ అవుతుంది. ఎలాంటివి? ఇప్పుడు యాక్చువల్లీ మనం అంటే అనసూయ గారు సమంత మేనేజర్ ని తీసేశారు అన్నట్లు ఇవి ఎక్కువగా అవి సర్క్యులేట్ అంటే అవి థంబ్నైల్ ప్రాబ్లం అండి. థంబ్నైల్ బయటికి ఒకటి ఉంటుంది. అసలు ఎలా అంటే ఎంతకు ముందు చూశాను, ఎవరో ఒక సీనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి గారి గురించి మొత్తం విషయాలు కక్కేసారు ఆ సీనియర్ నటుడు. అంటే మనం ఎలా ఉంది, అది నెగిటివ్ సెన్స్ లో ఉంది. మొత్తం విషయాలు కక్కేసిన సీనియర్ నటుడు అంటే మొత్తం విషయాలు కక్కేసాడా ఏంటి? తీరా చూస్తే చిరంజీవి గారు అసలు నా పక్కన ఉండేవారండి, అసలు చాలా బాగా చూసుకుంటాను, లోపల మ్యాటర్ చూస్తాడు. అలాగే మొన్న రీసెంట్గా ఇంకో వీడియో కూడా చూశాను. తమిళ నటుడు శ్రీమాన్ అని ఉన్నాడు, ఆయన పేరు అసలు పేరు శ్రీనివాసరెడ్డి, 16 అన్నాలు తెలుగు వాడు ఆయన. ఆయన శ్రీహరికి అంటే శ్రీహరి గారి గురువు గారు ఎవరైతే మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి ఏదో అయితే ఇతనట ఆ శ్రీమాన్. అంటే ఇప్పుడు కాంచనా సినిమాల్లో మన లారెన్స్ కన్నయ్యగా యాక్ట్ చేస్తాడు ఆయన, మంచి కామెడీ చేస్తాడు ఆయన. సో ఆయన తెలుగువాడు, చాలా చక్కగా తెలుగులో మాట్లాడి చెప్పాడు అనమాట. దానికి thumbnail ఎలా ఉంది, శ్రీహరి చేసింది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్న శ్రీమాన్. ఏమో శ్రీహరి ఈయనకేమన్నా, ఇప్పుడు శ్రీహరి గారు చాలా మందికి మంచి చేశాడు తప్ప ఆయనకి ఎప్పుడు డీమెరిట్ బ్యాడ్ రిమార్క్ ఎక్కడా లేదు ఇండస్ట్రీలో, ఇదేంటి ఇలా చెప్తున్నాడు అని చూస్తే శ్రీహరి నిజంగా నా బావండి. అతను నిజంగా ఆయన లేడని విషయం నేను ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేను. తన వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక ముందు ఫైట్ రెసిడెంట్గా చేరినా కూడా ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కున్నానంటే బావ చలవాయి అని ఆయన చాలా మంచిగా చెప్తున్నాడు శ్రీహరి గురించి. thumbnail చూస్తే మాత్రం మీరు చెప్పినట్టుగా ఉంది. సమంత మేనేజర్ని అనసూయ పీకి పడేయడం ఏంటంటే అంటే అక్కడ ఆ సోషల్ మీడియా వేదిక మీద వాళ్ళు చెప్పే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. ఆ వీడియో చూడాలంటే ఇదేంటి దేవుడు, ఇప్పుడు నేనున్నాను, నేను సెలబ్రిటీస్ కాదు, వీడేదో చెప్తాడులే నన్ను అనుకోవచ్చు, వీడేదో ఏదో తిప్పి అదే అడుగుతాడా నేను మిమ్మల్ని అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు ఒక వీడియోని ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి కనీసం ఒక నిమిషం పాటైనా చూడాలంటే ఇట్లాంటి thumbnail కదా అట్రాక్ట్ చేసేది. ఇవే పేరు లేని సినిమా ఎక్కడుందండి? సినిమాకి పేరు ఎంత బలమో ఈ సోషల్ మీడియా పెట్టే పోస్టులకి thumbnail కూడా అంతే బలం. కాబట్టి thumbnail అలా పెడుతుంటారు, బట్ అన్ని thumbnail అలా ఉంటాయని కాదు. ఎక్కువ పర్సంటేజ్ అంటే కంటెంట్ రాయడం రాని వాళ్ళకి, కంటెంట్ చెప్పడం లేని వాళ్ళకి ఇటువంటి వస్తాయి. బట్ మ్యాక్సిమం కంటెంట్ ఉండి బాగా చెప్పగలగ కొంత ఐడియా అవగాహన ఉన్నప్పుడు ఇట్లాంటి పెట్టినప్పుడు కొంత అట్రాక్ట్ చేసుకుంటారు. తర్వాత లోపలికి మ్యాటర్కి వెళ్ళిన తర్వాత వేరేలా ఉంటుంది. బట్ అది ఎదుటివాడిని కించిపరిచేలాగా, ఎదుటివాళ్ళకి మనసు నొచ్చుకునేలాగా, వాళ్ళ మనస్పర్ధలు వచ్చేలాగా, మానసికంగా ఇబ్బంది పడేలాగా అయితే చేయకూడదు. అయితే thumbnail అవ్వచ్చు, ఇట్లాంటి డిస్కషన్ అయినా అవ్వచ్చు. సో అది ఎవరి వ్యక్తిత్వం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే సార్, థ్యాంక్ యూ.